మే 3rd నీట్ ఎగ్జామ్ ఉంది. చాలా మంది విద్యార్థుల్లో ప్యానిక్నెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎగ్జామ్ రోజుకి టెన్షన్ పడుతూ ప్యానిక్ అవుతూ ఉన్న ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నీ ఒకేసారి చదవాలన్న ఆతృతతోటి చాలా టాపిక్స్ ఒకేసారి ఈరోజు హెవీగా బ్రేక్స్ లేకుండా చాలా కన్ఫ్యూజన్లో ఏడుస్తూ చదువుతున్నారు. సో ఇలా చదివితే రిజల్ట్స్ రావు. మీకు ఒక క్లారిటీ ఉండాలి. సో ఎంత క్లారిటీగా ఉంటే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు ఏ టాపిక్స్ చదవాలి, ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఎంత కూల్గా ఉండాలి, అండ్ చాలా రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్పెసిఫిక్గా ఏ టాపిక్స్ రివైజ్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సో ఎనలైటికల్ స్కిల్స్ అనేవి పెంచుకోవాలి. ఏదో ర్యాండమ్గా చదవాలి కంప్లీట్ చేయాలన్న దాంతో కాకుండా PYQస్కి వెళ్ళి చూడండి, ఒక ప్యాటర్న్ చూడండి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో మనకేం చదవాలి, ఏ ఫార్ములాస్ ఉన్నాయి, ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఏది కాన్సెప్చువల్గా ఉంది, షార్ట్ నోట్స్ చేసుకోండి. రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫార్ములాస్ ఏమైనా ఉంటే ఆ ఫార్ములాస్ని ప్రాక్టీస్ చేయండి. సో ఆర్గానిక్లో రియాక్షన్స్ ఉంటే రియాక్షన్ మెకానిజం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏదైనా రియాక్షన్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఇన్ఆర్గానిక్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో లైగాండ్స్ మీద అవగాహన పెంచుకోండి. హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ తీసుకొని సో కొంచెం తెలివిగా క్లియర్గా ఒక క్లారిటీతో ప్రిపేర్ అవుతే రిజల్ట్స్ వస్తాయి. సో మిగతా ఇలాంటి వీడియో కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.